వాళ్ళ గొడవ? వాళ్ళ స్థలం మీరు గుట్టేశారట, వాళ్ళకి న్యాయం చేయమని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు వీళ్ళంతా. నువ్వేం చేస్తున్నావు? నేను వచ్చేప్పటికి క్లియర్ చేయాలిగా. ఆ పనే చేస్తున్నావు సార్. నిన్ను నరకరా. ముందు పూజ స్టార్ట్ చేయమను. అమ్మా నమస్తే, నా పేరు వరప్రసాద్, నేను ఇక్కడ గుమాస్తాని. ఈ కొబ్బరికాయని మీ అమ్మాయి చేత కొట్టించండి. సార్ మీ అమ్మాయి ధనలక్ష్మి సార్, ఆ అమ్మాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం. కొబ్బరికాయ కొట్టమ్మా. కార్ అర్జెంటుగా బాగు చేయండి, కోర్టుకి వెళ్ళాలి. ఎన్నిసార్లు బాగు చేయాలి సార్? అది కారా? డబ్బా సార్, డబ్బా. ఆ డబ్బాని నువ్వు డబ్బా కాదే కారు అని మాయ చేసి పంపిస్తున్నానా? పాపం పిచ్చిముండా, అది నిజంగా కారేమో అనుకుని అప్పుడప్పుడు మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తుంది. దాని ఫీలింగ్స్ నాకు అనవసరం, నీ లెక్చర్ అంతకంటే ఎక్కువ అనవసరం. ఒక టీ చెప్పు, టీ తాగి సిగరెట్ కాల్చేలు కారు రిపేర్ అయిపోవాలి, నేను కోర్టుకి వెళ్ళాలి. కేసులు లేకుండా కోర్టుకి వెళ్ళడానికి మీకు సిగ్గేదండి? లేదు, సిగ్గుపడితే ఈ రోజుల్లో పనులు జరగవు. ₹1 కూడా ఇవ్వకుండా మీ చేత కారు రిపేర్ చేయించుకోవట్లేదా? సిగ్గుపడి షెడ్డుకు రావడం మానేశారు అనుకో, అవతల పనులు ఆగిపోతాయి. అవునా కదా? అవునుగా తెలియదు కానీ రోజు మీ వల్ల మాకు ఒక టీ బొక్క. అన్ని బొక్కలు కవర్ అయిపోతాయి, ఒక కేసు దొరికితే చాలు. ఏం కవరో ఏమో సార్, మీలాంటి వాళ్ళ దెబ్బకి షెడ్ కూలిపోయేలా ఉంది. షెడ్ డెవలప్ చేద్దామని ఐశ్వర్య బ్యాంక్ లో లోన్ కి అప్లై చేసాం. వాళ్ళు ఇస్తారో చేస్తారో. ఇస్తారు, కావాలంటే మేనేజర్ తోటి నేను మాట్లాడతాను. ముందు లోన్ నొక్కేయి, తిరిగి కడతామా లేదన్న తర్వాత విషయం. కుదిరితే కడతాం, లేదా కోర్టుకి వెళ్తాం. నాకు పని. బాబు వేణు అంటే ఎవరిక్కడ? మీరెవరో? మేము ఐశ్వర్య బ్యాంక్ నుంచి వచ్చాం. లోన్ వచ్చింది సార్? రాలేదు, మాది రికవరీ సెక్షన్. ఇంతకీ వేణు అంటే ఎవరిక్కడ? నేనే సార్. ఎందుకు కొడుతున్నావు? బైక్ లో తీసుకుని కట్టకపోతే కొట్టరా? ఈ బాస్ కొడితే నేను ఊరుకోను. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. అయితే ఏంటంట? అయితే ఏంటంట కాదు, అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇది వరకు మా వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పచ్చగా ఉండేవాళ్ళు. వాళ్ళ వెనకాల పడి మీరే లోన్లు ఇచ్చారు. ఇప్పుడు పొజిషన్ బాగోక మెకానికల్గా వనవాసం గడుపుతున్నారు. వనవాసంలో రీపేమెంట్ కొంచెం లేట్ కావచ్చు. 3 నెలలు పట్టేది 6 నెలలు పట్టొచ్చు. మీరు వసూలు చేసుకోవాలి, బట్ మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. దట్ ఈస్ లా. సర్లే, ఈ నెల సగమైనా కట్టమను, లేదంటే శాలరీ లెగిచిపోద్ది. అన్నా, ఏదో ఒక రోజు సాఫ్ట్వేర్ మళ్ళీ భూమిలోకి వస్తుంది, ఆ రోజు చెప్తాం. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు ఆగండి, కుర్రాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తాగా, మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆడేసుకుంటున్నాడు మామ. ఇదే ఐశ్వర్య బ్యాంక్ లో లోన్ దొబ్బేసి కట్టడం మానేద్దాం, ఏం పీకుతారో చూద్దాం. కాఫీ తాగండి. చక్కటి అమ్మాయి, చురుకైంది, తెలివైంది అయ్యుండాలి. ఓ చిన్న పని చెప్తే అల్లుకుపోవాలి, కుటుంబంలో కలిసిపోవాలి, అత్తామామల్ని దైవాలుగా చూసుకోవాలి, ఇంటి పనులు చేతి పనులు ఆరితేరి ఉండాలండి. చూసే వాళ్ళకి ఇది రమణమ్మ కోడలా సినిమా హీరోయిన్ అన్నట్టు ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ కావాలంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? మెకానిక్ అండి. కార్లమ్మా బస్సులమ్మా? రెండు బాబు, సొంతంగా ఓ షెడ్ కూడా ఉంది. షెడ్ స్ట్రాంగ్ గా ఉందమ్మా? కొంచెం లూసుగానే ఉందండి. అబ్బాయి ఏమో మెకానిక్ అంటున్నారు, పైగా షెడ్ లూజ్ అంటున్నారు. ఇలా అయితే మంచి సంబంధం ఎలా దొరుకుతుందమ్మా? ఎందుకు దొరకదా? ఏదో ఒకటి చూడు. నా కొడుకు మెకానిక్ కాబట్టి నిన్ను అడిగాను. ఆడేమన్నా డాక్టర్ ఇంజనీర్ అయితే నువ్వెందుకు మధ్యలో? ఆడపిల్లలు కూకట్టి నిలుచుకుంటారు. ఏంటి రమణమ్మా యూ అంటున్నావు? అమ్మా నీకు సంబంధాలు చూస్తుందిరా. ఏంటమ్మా, నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అవునరా. ఎందుకు అలా అనిపించిందే? నువ్వు గాడిదలో ఎదిగిన విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు? వద్దమ్మా. ఏ నానా? వద్దమ్మా. ఏంట్రా? వద్దు. ఓ నానా. సార్ మనం రికవరీ టీం పెట్టాం కదా సార్, అదే సార్ క్రెడిట్ కార్డ్స్ రికవరీ కోసం మజిల్ మీద పెట్టాం కదా. చెప్పు. వాళ్ళు కష్టపడి ఒక 5 కోట్లు వసూలు చేశారు సార్, అంతకన్నా చేయలేకపోయారు. అది అకౌంట్స్ లో రాసేమంటారా? ఏంటర్ రాసేది పిచ్చారు నీకు? అసలు ₹1 కూడా అవ్వలేదన్న రాయి. ఈ 5 కోట్లు కూడా కన్స్ట్రక్షన్ లో వాడాయి. అలాగే సార్. అది సరే, ఫిక్స్ డిపాజిట్లు తగ్గిపోయాయి. అది నాకు ఎఫ్డీలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కావాలంటే స్టాఫ్ ని పెట్టు, జనం నుంచి ఎఫ్డీలు కలెక్ట్ చేయి. నాకు అర్జెంట్ గా 100 కోట్లు కావాలి. 10 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. రేపు డిపాజిటర్స్ అడిగితే ఏం చెప్తాం సార్? అడిగితే ఒక్కడో ఇద్దరు అడుగుతారు. అంతా కట్టుకొని వచ్చి బ్యాంక్ మీద పడిపోరుగా మా డబ్బు మాకు ఇచ్చేయని. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఆగండ్రా, నువ్వు తీ పంతులు. తీస్తున్నా ముందు రమణమ్మ గారు చూడాలి. అబ్బా, ఇది పిల్ల బొమ్మ. అవునే,
నిజంగా కుందరం బొమ్మలా ఉంది. ఆ? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఒరే పిచ్చినాకో ఇది ఇలియానారా కదా? నేను కూడా అలాగే అనుకున్నాను. నేనే కాదు, ఇలియానా వాళ్ళ అమ్మగారు కూడా తన కూతురే అనుకుంది. కానీ ఈ అమ్మాయి ఇలియానా లాగా ఉన్న పిల్ల. ఈ పిల్ల పేరు పార్వతి. మీరు చెప్పిన స్పెసిఫికేషన్స్ తో పాటు మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్యామిలీ. అది సరే పంతులు, ఇంతకీ ఈ సంబంధం మావాడికే అని చెప్పావా? చెప్పానండి, అబ్బాయి మెకానిక్ అని కూడా చెప్పాను. బాబు, ఈ సంబంధం నీకు ఓకే కదా? ఓకేనా? డబ్బులు రియల్ ఎస్టేట్ ఏమో కూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ టైంలో నా కొడుకు పెళ్ళేం చేసుకుంటారు బాబు? పర్లేదమ్మా, వద్దు నాన్న. నువ్వు ఉండవే. అప్పుడేదో పెళ్ళొద్దు అనుకున్నాను, కానీ పిల్లని చూశాక నువ్వు అనలేకపోతున్నానే. ఏమయ్యా పంతులు, ఫైనల్ గా చిన్న హెల్ప్ చేయగలవా? చెప్పు నాయన. ఈ పిల్ల జీన్స్ ప్యాంట్లు ఎలా ఉంటుందో ఫుల్ ఫిగర్ ఫోటో ఒకటి తగలవా? నువ్వు అలా అడుగుతావు నాకు ముందే తెలుసుగా, అందుకే తెచ్చాగా. ఇది సినిమాలో ఫోటో కాదు బాబు, ఈ పిల్ల బ్యాంకాక్ లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో. నన్ను నమ్మండి అయ్యా. జాగ్రత్త మామా. अरे मेरे पास क्या है मामा, तेरे पास इलियाना है. నీ మొబైల్ ఇరా. కాయకూరే మిస్డ్ కాల్ ఇరా. కాల్ వచ్చింది, అయితే ఏంటంట? ఏరా నీ అబ్బాయి ఎందుకు కొడుతున్నారా? సాయి కన్నా కొడతావు. రండ్రా. मेरे पास क्या है मामा, तेरे पास इलियाना है. तलाश చేసుకో, తలాష్ చేసుకో. అయ్యో, ఏమైందిరా? ఎలా తగిలే ఈ దెబ్బలు? రాత్రి తాగేసి వస్తుంటే వాళ్ళెవరో తాగేసి వచ్చి కొట్టారు. ఎవర్రా వాళ్ళు? తెలీదు నాన్న. అబద్ధాలు ఆడకు, నువ్వే ఏదో చేస్తుంటావు. అమ్మా, నాన్న నమ్మడంటే నిజ. మీరు ఊరుకుండండి, పసిపిల్లన్ని విసిగిస్తున్నారు. నా కొడుకు దగ్గర ఎవరు ఉండదు, మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోదామని ఆగానమ్మా. ఏ విషయం? కుర్రాడికి ఇలా జరిగిందని తెలిసి వాళ్ళు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా కనుక్కున్నారంట. పిల్లాడు నడవటానికే కాదు సంసారానికి కూడా పనికిరాడని తెలిసిందంట. ఎవరు చెప్పారు? పెళ్లి ఆగిపోయింది, ఒళ్ళు గుళ్ళైపోయింది. రే, కనీసం డిశ్చార్జ్ డేట్ అయినా తెలుసుకోండి రా. ఎవడ కొట్టాడే గాని సరదా తీర్చేసుకుంటాను. అమ్మాయి గారి పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు తీసుకొచ్చాను, ఒకసారి మీరు చూస్తే. ఈ అబ్బాయి పేరు ప్రకాష్. పేరెవడికి కావాలి? బ్యాక్గ్రౌండ్ చెప్పు. వీళ్ళకి కూకట్పల్లిలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. ఇద్దరే అన్నదమ్ములు, కుర్రాడు చిన్నవాడు. దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది. 500 కోట్ల ఆస్తి చెప్తావేంటి? అన్నదమ్ములు ఇద్దరు పంచుకుంటే సగమే వస్తుంది. నెక్స్ట్ చెప్పు. ఇది మలేషియా సంబంధం అండి. ట్విన్ టవర్స్ పక్కన ఇంకో టవర్ కట్టారండి, అది వీళ్ళదే. 5 స్టార్ హోటల్, ఒక్కడే కొడుకు. ఏంటమ్మా, నీకు నచ్చాడా? వీడి మొహం చింపాంజీకి సూట్ వేసినట్టుంది. తొక్కలో మలేషియా ఎవడికి కావాలి? ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ 3 ప్లేస్ లో ఏమన్నా సంబంధాలు ఉన్నామో చూడు. లేదంటే ఎవరైనా హాలీవుడ్ యాక్టర్ ని చూడండి. నికోలస్ కేజ్ కొడుకున్నాడంట, మాట్లాడమంటారమ్మా? వాడు ఏ కేజ్ అయితే నాకు ఎందుకయా? నా అల్లుడికి మినిమం సొంతంగా చార్టర్ ఫ్లైట్ ఉండాలి.
10 మంది బౌన్సర్ల మధ్య లిమోజిన్ లోంచి దిగాలి. ఓన్ ఐలాండ్ లో గెస్ట్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత నా కూతురికి నచ్చాలి. ఏమంటావమ్మా? ఎస్ డాడీ, మనం ఎక్కడ తగ్గొద్దు. సూర్యప్రకాష్ కూతురు అంటే మాటలనుకున్నారా? నువ్వు ఈ ఉమాదేవి కూతురు కూడా నీ రేంజే వేరు. ఇలాంటి అమ్మాయిలే ఏ పేపర్స్ కడితే లేచిపోతారు, వీళ్ళు దోలు తీరిపోతారు.